మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ నిన్న చూశారు. ఇక నుంచి జగన్ 2.0 చూస్తారు. 1.0లో ప్రజలకి సంక్షేమం అందించాలని తాపత్రయపడ్డాను. ఇక కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాను. అలాగే అక్రమ అరెస్టులపైన కూడా మాట్లాడారు. వేరేజ్ ఈరోజు ప్రభుత్వ హామీలపైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముందు మీ స్పందన ఏంటి సార్? మొదట 10 టీవీ ప్రేక్షకులకి, మీకు, అలాగే కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ నేత వారికి కూడా శుభోదయాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉన్నాయి. పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా చెప్పుకోలేని విధంగా పోయే కార్యకర్తలను ఆపుకోలేక కొంత మేకపోతు గంభీరాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ మాట అన్నాడండి, నన్ను తలుచుకోండి, కష్టం వస్తే నా జీవితం ఆదర్శం. ఏ జీవితం అంటే ఆదర్శం? తెలియపోవడమా, లేదంటే కుంభకోణాలు చేయటమా, లేదంటే సంక్షేమాల పేరుతో బొక్కేయడం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని? ఈ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఒకటి అయితే మీరు ఇంకో మాట అన్నారు, 30 ఏళ్ళు మేము అధికారంలోకి వస్తామని. ఇప్పుడు 2029కి 57 ఏళ్ళు. ఈయన 30 ఏళ్ళు ఉంటే దాదాపు 87 ఏళ్ళు. మరి ఈయన ముసలివాడు కదా, ఇంకెవరు రానక్కర్లేదా? కాబట్టి ఇవన్నీ చెప్పడానికి వాడి యొక్క కార్యకర్తల నైశ్వర్యాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు కూడా అంత రుచికరంగా ఇంట్రెస్ట్ పరంగా మాట్లాడలేదు. కొత్త మాటలు కూడా ఏం మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినట్టే, మీరు నాకు ఏమి నన్నేం పీకలేరు, నా కార్యకర్తల ఇంటికి కూడా పీకలేరు. ఇది పాత మంది. 2 విశ్వసనీయత, విలువలు, క్రెడియారిటీ, క్రెడిబిలిటీ, ఇవన్నీ కూడా పాత మాటలు. పార్టీ కార్యక్రమాన్ని, పార్టీ యొక్క ప్రణాళికని కొత్తగా మార్చి ఈ పొద్దు 2.0, 2.1 అంటే ప్రస్తావించారు. 2.1 అంటే ఆయన ప్రజలు సేవ చేశాడంట, అప్పుడు కార్యకర్తలు మర్చిపోయాడంట. ఇప్పుడు 2.2కి వచ్చే కొద్దికి కార్యకర్తలు చేస్తారంట. ప్రజలు మర్చిపోతారా మళ్ళీ అంటే? అర్థం కాదా. ఇక్కడ ఒక సంఘటన పైన, ఒక జరిగిన అంశం పైన ఒక పెద్ద ఎత్తున 150 సీట్లు ఇస్తే ఓడిపోయిన తర్వాత నువ్వేం గుణపాఠం నేర్చుకుంటావు? నీ గుణపాఠాల్లో ఏమున్నాయి? ఇవన్నీ వదిలేసి రాష్ట్ర అభివృద్ధికి కానీ, రాష్ట్ర భవిష్యత్తుకి కానీ, రాష్ట్ర అసెంబ్లీకి కానీ అనేక సూచనలు చేసి వదిలేసి నువ్వు పూర్తిగా నీ సొంత డబ్బా కొట్టుకునేట్టుగా కొంత మీ పార్టీ కార్యకర్తల్లో రుచికరంగా నేను వార్తలు చెప్పుకుంటూ వచ్చాడు. పైగా ఈయన బాగుంటే అన్ని సమస్యలు చేసేవాడంట, బాగుండకపోతే చేయలేకపోయాడంట. మా పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి నష్టకరంగా చేశారంట, వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు బాగా గెలిచారంట, మంచి వాళ్ళు అంట. ఇవన్నీ పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి చెప్పడంలో కొంత ఆశ్చర్యంగా ఉంది. కానీ ప్రధానంగా మేము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వాస్తవంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మొత్తం కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమితో వీళ్ళు ఏ విధమైన తతంగాలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఎత్తుగడలు వేయాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పార్టీ కార్యక్రమాలు నియమించాలి, అది వదిలేసి రాళ్ళు వేయటం తప్ప. ఇప్పుడు మీరు గమనించారు లేదు, అక్రమ కేసులు పెట్టి బనాయించారు మమ్మల్ని. ఇప్పుడు వాళ్ళు ఆ అక్రమ కేసులు ఇరుక్కున్నారు. ఇప్పుడు ఏ రకంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి? సరే క్రెడిబిలిటీ అన్నారు, ఏం క్రెడిబిలిటీ? చిన్నాన్ని చంపేస్తే దొర పట్టుకోలేకపోయా. అదేవిధంగా విశ్వసనీయత, విలువలు అన్నారు, కుటుంబ సభ్యులు దూరం చేసుకున్నారు, చివరికి పార్టీ నాయకులు కూడా దూరం చేసుకున్నారు. అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. అలాగే ఇంకా 4.5 సంవత్సరం పైన ఉంటే మళ్ళీ ఏదో ఆశలు పెట్టుతున్నట్టు మళ్ళీ 30 ఏళ్ళు అధికారంలో ఉండి మాట్లాడుతుంటే జనాలు పాత మాటలు ఇంటిగానే ఉంది సార్. అది కొత్తగా అనిపించట్లేదు. పాత సీసాలో కొత్త సీసాలాగా పనిచేస్తా ఉంది. అబ్దుల్ కలాం కూడా కథలు కనమన్నాడు, కథలు మింగమల్ల. కాబట్టి 30 ఏళ్ళు వచ్చే చరిత్రలకి ఇప్పుడు రాసేస్తా ఉంటేనా కొంత కట్టుకథగా ఉంది. స్క్రిప్ట్ మర్చిపోయినట్టున్నాడేమో. అలాగే ఈయన చెప్పే మాటలు కూడా పెద్దగా రుచించగల, ఈయన తప్ప ఇంకెవరిని మాట్లాడి, అది కూడా గమనించాలి, మీరు గమనించాలి. పూర్తిగా ఈ ప్లీనరీలో ఆయన తప్ప, ఆయన చెప్పేది తప్ప ఇంకెవరిని మాట్లాడడం వల్ల ఎవరు మాట్లాడే నాయకులు లేరా, కొత్త నాయకులు రారా, కొత్తగా పార్టీ నిర్మించుకోరా, ప్రతి కార్యకర్తలు ముందుకు రారా అనే విషయం పైన కూడా సందేహాలు రేకెత్తిస్తా ఉన్నాయి. అలాగే కొన్ని పత్రికల మీద, కొన్ని మాటల మీద, అనేక అంశాలపైన ఆయన పాత మాటలు మాట్లాడడం వల్ల పెద్ద ఆశాకరంగా లేదు. అది పార్టీ నాయకులకు ఉత్సాహాన్ని ఇస్తుందని కూడా నేను చూడలేదు. శ్రీనివాస్ చౌదరి గారు, ఈరోజు హామీలపైన కూడా మాజీ సీఎం రెస్పాండ్ అయ్యారు. అంటే అధికారంలోకి వచ్చారు కానీ కొన్ని ప్రధాన హామీలను నెరవేర్చట్లేదు అన్న అంశాన్ని వైసీపీ ప్రస్తావిస్తోంది. మంచి ప్రస్తావించారు. ఫీజు రీఇంబర్స్మెంట్ 3,250 కోట్లు అప్పులు. పిల్లలకి చక్కెరాలు ఇస్తారు కదా, వాడికి కూడా కోడిగుడ్ల మీద 256 కోట్ల అప్పు.
వసతి దివేన 943 కోట్లు, ఆరోగ్యశ్రీ 262 కోట్లు, రెవెన్యూ బకాయిలు 1675 కోట్లు, ఉద్యోగ బకాయిలు 2000 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1900 కోట్లు, పురనిర్మాణం 780 కోట్లు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 21,000 కోట్లు, టోటల్ గా 10 కోట్లు 71,000 రూపాయలు వడ్డీ ప్లస్ అసలు కట్టాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కడుతూ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు ఈక్వల్ తీసుకెళ్తాం. మీలాగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు, మద్యం నిషేధం చేస్తామని చెప్పలేదు, సిపిఎస్ చెప్తామన్నారు, సొన్నబియ్యం ఇస్తామన్నారు, జాబ్ కార్డు ఇస్తామన్నారు, 2200 కిలోమీటర్ల పైచులకు 200 మీటర్ల పైచులకు యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇవన్నీ మీ హామీల మేము చెప్పింది సూపర్ 6. అది జూన్ కి అమలు చేస్తామని క్లియర్ గా చెప్పేశాం. ఆల్రెడీ 2 అమలు అవుతున్నాయి. మేము కూడా అనాపైగా సహా ఇరికిస్తాం. పార్టీకి ఏదైతే చెప్పిందో, పార్టీ ఎన్డీఏ కమిటీ ఏదైతే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాము. అయితే మా పైన ఇంకా బాధ్యతలు ఉన్నాయి. అదొకటే కాదు కదా, ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి. అమరావతి నిర్మించాలనుకున్నాం. మీరు 3 రాజధానులు 3 ముక్కలు ఆడారు. అది ఏ రాజధాని కాకపోగా చివరికి కనీసం మా రాజధాని కట్టుకోవాలి. 9 నెలల్లో 80,000 కోట్లు అప్పులు చేశారు, మరో 50,000 కోట్లు చేయబోతున్నారు. మరి అప్పులు చేసి ఏం చేశారు? పేదలకు ఏమైనా పథకాలు ఇచ్చారా? ఇది మేమేం చేసామంటే ప్రస్తావించింది. బటన్ నొక్కలేదండి. బటన్ నొక్కల. మా సీఎం గా పనిచేసాడు. బటన్ నొక్కడం అంటే ఏంది? మా ఇంట్లో బిందులు కోదబెట్టి పరమానం పెట్టల, బిర్యానీ పెట్టల. ఈ డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా అమరావతి అభివృద్ధికో, పోలవరం అభివృద్ధికో, లేదంటే R&R ప్యాకేజ్ కిందనో మీరు నిలబెట్టేసిన బకాయిలు 20,000 పైసలకు మేము బకాయిలు కట్టాం. ఇవన్నీ కూడా ఏంటంటే పాత బకాయిలను కడుతూ బ్రాండ్ అంబాసిడర్ పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడులు, అలాగే రావాల్సిన బకాయిలు, అలాగే ఎన్ఆర్జీ ఫండ్స్, ఇవన్నిటిని కూడా సవబాలు చేస్తూ వచ్చాం. పార్టీ నడపడం అనేది మీ పార్టీ ఏ పార్టీ అయినా పాత ప్రభుత్వం పరంగా నడిపిన కాగితాల ప్రకారం లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం అప్పులు కట్టాలి కదా. అది రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. సో మేము వదిలేయలేదే, మీ సంక్షేమం వదిలేయలేదే, లేదంటే అభివృద్ధి వదిలేయలేదు. ఈరోజు ఈ స్థాయిలో ఎదుగుతుందా అంటే 77,000 కోట్ల రూపాయల ప్రజలకు పెట్టుబడులు వచ్చాయంటే, అమరావతి వైజాగ్ జోన్ కట్టుకుంటున్నాం. వైజాగ్ జోన్ వచ్చేసింది, బాల్దేర్ అప్ చేశారు. అలాగే మన అమరావతికి పాటు విశాఖ స్టీల్స్ దీనికి సంబంధించి కూడా ఫండ్స్ తీసుకోగలిగాం. అలాగే అమరావతి డెవలప్మెంట్ తో పాటు ఇంకా అనేక అంశాలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కలిపి మనకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయటం వల్ల, ఇండియా కూటమి చేయడం వల్ల ఈ కార్యక్రమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. వికసిత ఆంధ్రప్రదేశ్ కి వికసిత కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమం కలుపుకుంటూ, మీరు చేసిన అప్పులు బకాయి తీర్చుకుంటూ, ఇంకా కూడా చాలా కొద్దికి వస్తున్నాయి. కాబట్టి వాటిని అంతా కూడా పరిష్కరించుకుంటా, సమస్యలు చెప్పుకుంటా, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్లాల్సిన బాధ్యత మాకుంది. మీలాగా తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు మూసేయడం, తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తల మీద మూసేయడం, 41 జీవోలు ఇవ్వడం, జీవో నెంబర్ ఇవ్వడం, అలాగే అవసరం చేయడం మేము మాకు క్లియర్ గా ఉన్నాం. మరి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా చర్చించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అలా విధంగా ఎవరు తప్పు చేసినా ఒప్పుకునే సమస్య లేదు. మీరు చెప్పే అభియోగాలన్నీ కూడా మీ సొంత కార్యక్రమాలుగా మాడుకుంటున్నారు తప్ప పార్టీకి, ప్రజలకి, అదేవిధంగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తలకి సమపాళ్ళలో న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రేపు 29 ఎలక్షన్స్ కూడా మేమన్నీ అనాపైసా చెల్లించి పూర్తి స్థాయిలో కట్టుబడి మాట ప్రకారం పనిచేస్తామని చెప్పి, వచ్చిన తర్వాత ఎన్నికలకు వస్తామని చెప్పి చెప్తున్నాం. ఇది కాకుండా మీరు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతికి వ్యతిరేకంగా లేఖలు రాశారని చెప్తున్నారు. ఏ రాయకూడదని రూల్ ఏం లేదు కదా, రాశారు. చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. కాకపోతే మేము ఎదుర్కోగలం. మాకు శిక్ష మధ్యాహ్నం చూపించండి. ఇదిగో మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి బల్క్ పారిపోద్దు అని లేఖ రాశాడా? అమరావతికి డబ్బులు ఇస్తా అంటే ఏమన్నా వద్దన్నారా? సార్ మీరు అమరావతి అప్పులు కాదు, మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర కాదు సార్. వీళ్ళు కూర్చోవాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక 10,000 కోట్లు అమరావతికి. శభాష్ చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తారు సార్? అది పూచికత్తు ఏంటి? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఊరకే ఇచ్చారా? షూరిటీ ఇస్తే వాళ్ళు కడతారా? అమరావతి అభివృద్ధి అమరావతిని కట్టారా? పోలవరం కట్టారా? ఏం కట్టలేదు. 5 ఏళ్ళ పోతే నానబెట్టేశారు కదా. పోలవరం లేకుండా చేశారు కదా, అమరావతి లేకుండా చేశారు కదా. కడుతున్నాం. కట్టిన తర్వాత సంపద సృష్టించుకుంటాం, అమరావతి ఏర్పాటు చేసుకుంటాం కదా. ఈ లోపల మీకు ఎందుకు తొందర? ఇంకా బోల్డ్ టైం ఉంది.
4 సంవత్సరం ఉంది, అమరావతి పూర్తి చేస్తాం, మీకు ఖచ్చితంగా మేము చెప్పాల్సిన పోలవరం పూర్తి చేస్తాం, మేము చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తాం. పార్టీ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏమైతే చెప్పామో అది రెడీగా ఉన్నాం. మీరు మీ పార్టీ నాయకులు మీ వ్యవహారాలు కూడా మీ చక్కబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, అంతేగాని విమర్శిస్తే పుట్టగాల్సి మాట 5 ఏళ్ళు మాట్లాడుతున్నారు. అయిపోయినాక మళ్ళీ అదే తంతు. అలా కాదు, అంటే ఇప్పుడు ఇదే అమరావతి పూర్తి చేసామన్నారు. కరెక్ట్, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పూర్తి చేసిన అమరావతిని మేము నాశనం చేశామన్నారు, మళ్ళీ ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తా అన్నారు. పోలవరం వీళ్ళు కట్టేసిన దాన్ని మేము నాశనం చేశామన్నారు.